నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జంగిలి ఐలందర్ యాదవ్, లతలను భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల కమలాకర్ పిలుపు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎంతో విశేషమైన ఎదుర్కోలు కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి పొన్నం. కరీంనగర్ హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్. కరీంనగర్ నగరంలోని 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ ప్రసంగించారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో 9వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జంగిలి ఐలందర్ యాదవ్, లతలను భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో కరీంనగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించిందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, అందుకే మరోసారి పార్టీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే 9వ డివిజన్లో మరింత అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్న బీఆర్ఎస్ నాయకులను గెలిపించవలసిందిగా అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతోనే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభంతో 9వ డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అది కరెక్ట్. కాదు కేసీఆర్ అడిగినాం, మరి కరీంనగర్ నగరం అంతా లేదు, మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు. ఇదే నల్గొండ రవీంద్ర అన్నాడు, ఈ రోడ్డు కావాలన్నాడు. ఇదే సతీష్ అడిగిండు, ఇదే అడిగిండు. ఏమేం కాదు రాసుకున్నా కేసీఆర్ గారు లేదా గతంలో లెక్క కాదు, ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరము ఈ కళ్ళం ఉన్నది. ఎత్తుండకి ఈ రోడ్డు రోడ్డు 50 సంవత్సరాలు అట్లే ఉన్నది. మరి ఎందుకు కాంగ్రెస్ బీజేపీ చేయాలి? మేమేందుకు చేసినాం? అలకాపురి కాలనీ ఎప్పుడు శాస్త్రి గారు అలకాపురి కాలనీ మరి 45 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? ఈ మెయిన్ రోడ్డు ఎందుకు చేయలే? కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు చేయలే? రివర్ ఫ్రంట్ ఎందుకు చేయలే? ఈ యొక్క అన్ని కర్మల మట్టి లేకుండా రోడ్లు చేసింది కనుక కేసీఆర్ గారు అది టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. అవునా? కర్మ జరుగుతుందే లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వేల కోట్లు పరిస్థితే ప్రభుత్వం పోయింది. ఎందుకు పోయింది ప్రభుత్వం? మాయ మాటలు చెప్పారు. మా ఆడబిడ్డలందరికీ 2,000 రూపాయలు ఇస్తారు. ఇచ్చింది అతను అంటే రేవంత్ రెడ్డి మా అవ్వకు పింఛను 2,000 కాదు 4,000 ఇస్తాడు. ఆశపడి వచ్చినా అయిపోయింది. మా ఆడబిడ్డలకు 2,000 ఇస్తా, మా బిడ్డకు స్కూటీ ఇస్తాను. ఇచ్చినావా? స్కూటీ లేదు, అది లేదు. ఏ కేసీఆర్ నీ బిడ్డ పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, బంగారం ఇస్తారు అన్నాడు. ఇచ్చినాడు. కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలే చక్కగా ఇస్తలేరు. మరి తులమంగారు ఏంటంటే షాపులో దొరకలేదా? బాగా దొరకలేదా? నీ తులమంగారం ఏమైంది? నీ కళ్యాణ స్టెప్పులేమైంది? నీ చాలి ముబారక్ ఏమైంది?
నా ఆడబిడ్డలకు స్కూటీ అన్ని మాయలే 2,500 రూపాయలు ఇస్తాను ఆడబిడ్డలకు ఆయన వేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత మాట చెప్పాడు. సరిపోయి నేను 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీజేపీలో బండి సంజయ్ ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది. 2 సంవత్సరాలు వీళ్ళు వచ్చి ఈ 2 సంవత్సరాలు 2 రూపాయలు అయితే నేను ఓట్టాడు ఇక్కడ నుంచి 2 రూపాయలు ఎవరు తేలే. మేము 1000 కోట్ల అభివృద్ధి చేస్తే కేంద్రం నుంచి రూపాయి బిల్ల రాలే, రాష్ట్రం నుంచి రూపాయి బిల్ల రాలే. నువ్వు తేకుండా మంచిదే. మేము తెచ్చిన రోడ్డు ఈ రోడ్డు ఎక్కడ ఆపేసినావు కదా, ఆ రోడ్డు ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? పైపులు తెచ్చినాం, భావన సత్యంలో పైపులు చేస్తే ఆ పైపు కూడా పోతుంది. ఆ పైపులు ఎల్లగాల్సిన తెలియదు, కూడా దిగిపోతాను. మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేసే తాట కూడా కాదు. 2 సంవత్సరాలు చూసినాం, 2 రూపాయలు రాలే. ఎవరు? ఇదే కాంగ్రెస్ బీజేపీ. 10 సంవత్సరాల అభివృద్ధి చూడండి, ఈ 2 సంవత్సరాల దరిద్రాలు చూడండి. 2 సంవత్సరాలు ఎవరో ఇక్కడ బిడ్డ పేరు పెట్టుకుందాం, గుట్ట భూమి అన్నారు, కొనుగోలు దిక్కులేదు. ఎవరి పైసలు లేకుండా వేసి పరిస్థితి. మళ్ళీ వచ్చిన ఎన్నికలు వచ్చినాయి, మనం మేము పోటీ చేస్తాం. ఏం చేస్తావు? పోటీ చేసి ఏం కొడుతావు? పోటీ చేసి ఏం లేదు. 2 సంవత్సరాలు 2 రూపాయలు ఇవ్వడు. ఈ 3 సంవత్సరాల ఏమి చెప్తారు అంటారా? ఏమి లేదు. మళ్ళా మోసం చేసి 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మళ్ళీ తీసుకొస్తారు వీళ్ళు. మీ అందరూ తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదా? ఖచ్చితంగా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓటేస్తే అంటారా? అంటే ప్రభుత్వం రాదు. ఇక బీజేపీ అంటారు, ఈ కరీంనగర్ నిజామాబాద్ గెలిగి అంటది. జీవితంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చేది. మళ్ళీ ఎవరు రావా? మళ్ళీ ఎవరు రావు? ప్రభుత్వం కేసీఆర్ వచ్చేది. మా ఆడపిల్ల కోరుకుంటారా? మరి కేసీఆర్ వచ్చిన వాళ్ళకి ముగ్గురు టీఆర్ఎస్ పైసలు అవుతాయా? బతకరా? వరదలేక బతకరావా? నేను 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసినో మళ్ళీ రాబోయే కాలంలో అంత రెట్టింపు అభివృద్ధి చేస్తాము. కాబట్టి 40-50 సంవత్సరాలు మోసం చేసిన దళితులు మళ్ళా వస్తున్నారు. 2 సంవత్సరాలు 2 రూపాయలు లేని కేంద్ర ప్రభుత్వం కానీ 2 రూపాయలు లేని రాష్ట్ర ప్రభుత్వంకి ఓటు అడిగే హక్కు లేదు. బరాబర్ అడుగుతున్నాం. ఈ యొక్క కరీంనగర్ లో మానవ మీద ప్రాంతం పోతే ఈ సిమెంట్ రోడ్ ఎవరు ఉన్నట్టే టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాడు గంగకమ్మ ఇచ్చిన చెప్తారు. ఒకటే కాదు, మానవులు ఏ ప్రాంతంలో 40-50 సంవత్సరాలు మట్టి రోడ్డున్న రోడ్లను ఈరోజు మట్టి లేకుండా చేసే ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ సోలిన పార్టీ కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేసేది మాతో అయితే తప్ప కానీ 40-50 సంవత్సరాల పరిపాలన ఏం చేయలేదు. మరి 2 సంవత్సరాలు ఏం చేయలేదు. రేపు వచ్చిన కూడా పీక తింటారు తప్ప ఏం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది మేమే. రేపు దయచేసి పనిచేసిన వీళ్ళందరూ 1 కాదు 2 కాదు 100,000 కోట్ల రూపాయలు పనులు చేసిండ్రు. ఇట్లా శభాష్ అనిపించారు. మేము కాదు, సీతారామరాజు గారే చెప్పారు ఎట్లుండే ఎట్లయిందని. ఈ రోజు ఎక్కడికైనా ప్రాంతాల ఉద్యోగంగా మీరు పనిచేస్తున్నారని చెప్తారు. దయచేసి చెప్తున్నా, ఒక్క ఓటు. బీజేపీ పార్టీని వదిలి ఆ పార్టీ 21వ డివిజన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ముడుంబై కార్తిక్ బీఆర్ఎస్లో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై కార్తిక్. నేను తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా చైర్మన్గా గత 15 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం కూడా నేను మన టీఆర్ఎస్ దాంట్లో 10 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి లాస్ట్ 3 ఏళ్ల క్రితం ఎంపీ గారి ఎలక్షన్స్ బిఫోర్ బీజేపీలో జాయిన్ అయ్యాను. 21వ డివిజన్ మాది. విద్యానగర్కు సంబంధించి నేను అక్కడే పుట్టి పెరిగాను. గత కొంతకాలంగా ఎంపీ గారి ఎలక్షన్స్ బిఫోరు మనం హిందుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి నేను బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ అభివృద్ధి కాదు కదా, అసలు పట్టించుకున్న నాదుడే లేదు బీజేపీ పార్టీలో. అది నన్ను తీవ్రంగా కలిసివేసింది. ఎంపీ గారి ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చాలా విద్యానగర్లో ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతోటి వారిని గెలిపించుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అసలు కార్యకర్త కాదు కదా, అసలు బీజేపీ పార్టీలో ఎవరిని మొత్తం విస్మరించడం జరిగింది. దాంతో నేను కొంచెం కలత చెంది మనం మళ్ళీ తిరిగి నా పుట్టినిల్లైనటువంటి మా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి నేను జాయిన్ అవ్వడం అయింది. చాలా సంతోషం. మా డివిజన్ కోరిక, ప్రజల కోరిక మేరకు మరియు మిత్రుల కోరిక మేరకు
ఈరోజు అన్నగారి సమక్షంలో మేము జాయిన్ అయినాం, కమలాకర్ అన్న సమక్షంలో. మళ్ళీ ఈ 21వ డివిజన్కి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మా చల్లా హరిశంకర్ అన్న ఉన్నారో వారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని మేయర్గా, కరీంనగర్ మేయర్గా గెలిపించుకోవడమే బాధ్యతగా మేము నా వంతు కృషిగా నేను నా మిత్రులతో పాటు నా కుటుంబ సభ్యులతో పాటు నేను 100% నేను పనిచేసి అన్నను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ విధంగా మాటిస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పటికే భక్తులతో కలకలలాడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎంతో విశేషమైన ఎదుర్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం విశేషంగా నిలిచింది. వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ అర్చకులు ఆశీర్వచనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ వేడుకను మరింత ఘనంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుండగా ఆధ్యాత్మిక వాతావరణం కరీంనగర్ ప్రాంతమంతా పరుచుకుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రత్యేక పూజలు, వాహన సేవలు భక్తుల కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరీంనగర్లో 49వ డివిజన్లో భారత్ మాత ఊరేగింపు ర్యాలీ యాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు ర్యాలీలో భాగ్యనగర్, సంతోష్ నగర్ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎం ప్రకాష్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, వందే మాత్రం 141 దినోత్సవం సందర్భంగా హిందువులంతా ఒక్క తాటిపైకి రావాలనే లక్ష్యంతో భారత్ మాత ర్యాలీ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మనసును మాలగా వేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా కౌశల రామారా, కౌశల్య రామారా, కౌశల రామారా, కౌశల్య రామారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు నాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు నాటుక. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భాగ్యనగర్, సంతోష్ నగర్ కాలనీ వాసులతోటి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం హిందువులందరం ఒకతాటిపైకి వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సంతోష్ నగర్, భాగ్యనగర్కు సంబంధించిన మహిళలు అందరితోటి పెద్ద ఎత్తున ఈ మా 49వ డివిజన్కు సంబంధించి మొత్తం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వందే మాతరం 151 జయంతి సందర్భంగా కూడా ప్లస్ భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకే పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ ఉద్యమ నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాగూర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జాగృతి కార్యాలయంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ బడుగు జీవుల బతుకుల మార్పునకు కర్పూరి ఠాగూర్ విశేషంగా కృషి చేశారని, స్వాతంత్రోద్యమ కాలంలోనే తన దార్శనిక ఆలోచనలతో ఓబీసీల హక్కుల సాధనకు, సామాజిక న్యాయం కోసం పోరాడాడు. బీసీల సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక నినాదమై మారుమోగుతున్న సందర్భంలో దేశంలో బీసీ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి కర్పూరి ఠాగూర్ మండల కమిషన్ అమలుకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు బుడిగే పరశురాం గౌడ్, గాలిపల్లి రత్నాకరచారి, బసవేని రాజేందర్, గుంజపడుగు పవన్ కుమార్, గర్సకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఉద్యమ నేత కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్లోని జాగృతి కార్యాలయంలో వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు ఉత్తర భారతదేశానికి సంబంధించి కర్పూరి ఠాకూర్ బీసీల కోసం ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి నేల మీద పుట్టినటువంటి కర్పూరి ఠాకూర్ ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల బాగు కోసమే పనిచేసినటువంటి నాయకుడు. బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న అతి సాధారణమైనటువంటి జీవనాన్ని కొనసాగించిండు కర్పూరి ఠాకూర్. ఈరోజు మనం 27% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా మనం పొందుతున్నాము అంటే, దేశవ్యాప్తంగా పొందుతున్నామంటే దానికి మొట్టమొదటి ఆద్యుడు కర్పూరి ఠాకూర్. ఎందుకంటే తనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినటువంటి బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ బీహార్ రాష్ట్రంలో 27% రిజర్వేషన్ను బీసీ రిజర్వేషన్ను అమలుపరిచినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు క్యాలెండర్ ఈవెంట్లో భాగంగా వాసవి వనితా వాగ్దేవి క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు అయినటువంటి గంప హరిణి ఇంటి వద్ద జెండా ఆవిష్కరణం చేసి గోమాతను పూజించుకోవడం జరిగింది. క్లబ్ సభ్యులను ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఆటల పోటీలను నిర్వహించి అందులో గెలుపొందినటువంటి అభ్యర్థులకు బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంధ్యం మాధవి, సూరగీత, రాచమల్ల గాయత్రి, మాడిశెట్టి ఉమాదేవి, జోనల్ చైర్పర్సన్ భారతి, క్లబ్ అధ్యక్షులు గంప హరిణి, క్లబ్ కార్యదర్శి కేశెట్టి విశాల, క్లబ్ కోశాధికారి ముస్త్యాల సమత, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బెల్చాల రాజేంద్రరావు అన్నారు. ప్రజలకు అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా ముందుండి సహాయం అందిస్తానని, 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉపాధి పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కోరుతూ కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్ రాజేందర్రావు పాల్గొన్నారు. ఈ మేరకు తీర్మానం చేసిన కాపీలను నమిండ్ల శ్రీనివాస్ రాజేందర్రావుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాల్గొన్నారు. మీ కష్టాలలో పాలు పంచుకోమని మా నాన్న చివరి గడియలలో నాతో ఒట్టు పెట్టుకొని పోయినాడు. అందుకోసమే నేను మీ మధ్యలో ఉన్నా. ఖచ్చితంగా మీ అందరి పనులు ఏదైతుందో నా సొంత పనులు అనుకొని నేను అవి అన్నీ నెరవేరుస్తా. మీకున్న మేజర్ సమస్య ఏంటంటే ఎల్గందల్ గ్రామంలో ఇందిరమ్మ గృహాలు ఏదైతుందో అన్నిటికన్నా తక్కువ అలాట్మెంట్ అయిన గ్రామం ఇదే. దానికి కొన్ని ప్రత్యేక కారణాలు, కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఆ నిబంధనలను సడలింపు చేసి మీకు ఎట్టి పరిస్థితులలో మీ గ్రామం మేజర్ గ్రామ పంచాయత్ కాబట్టి మీ గ్రామానికి ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ గృహాలు వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. అది ఎట్టి పరిస్థితులలో చేసి పెడతా. దాంతోపాటు గ్రామానికి సంబంధించిన పనులు కానీ మీ పర్సనల్ పనులు కూడా ఎవ్వరి ఏమున్నా నా దగ్గరికి రావచ్చు. వెల్చాల ప్రజా కార్యాలయం ఉంది, అక్కడికి వచ్చి చెప్తే నేను మా నాన్నగారు చేసిన రీతిలో చక్క అప్పటిదప్పుడే పనులు చేసి పెడతా. మీరు నా మీద భరోసా ఉండి కొంచెం నాకు నా పార్టీకి వెన్నంటి ఉండండి, మద్దతు ఇవ్వండి, చేయూతనివ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మార్కెట్ రోడ్డు కరీంనగర్ జిల్లా ఉత్సవ కమిటీ ఏర్పాటు కోసం ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు కరీంనగర్ పట్టణానికి చెందిన అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ 11 మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ నుంచి నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. 1 సిరిపురం మనోజ్ కుమార్, 2 కోమండ్ల, 3 చంద లక్ష్మీనారాయణ,
4 తోట రాజేందర్, 5 వంగల విద్యాసాగర్, 6 మిట్టకుమారస్వామి, 7 చేప్యాల రాజిరెడ్డి, 8 ఉప్పల బాలాజీ, 9 కూన దామోదర్, 10 ఎనుగుర్తి రమేష్, 11 గోనె స్వప్న ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. అధికారం రాకముందు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ద్వారా దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం, స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రకరకాల హామీలు ఇచ్చి నేడు ఆ హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి ప్రభుత్వాన్ని విమర్శించారు. స్థానిక కొత్తపల్లి డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా కాలయాపన చేస్తూ యువత హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్, జీవన్, చరణ్, రమేష్, పవన్, అరవింద్, రాజు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ద్వారా మేము దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము నేడు వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడము, దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే అర్హులైన ప్రతి యువతకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ నేటి వరకు ఆ నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అర్హులైన ప్రతి యువతకు ప్రత్యామ్నాయం పనుల కొరకు మేము ఎంతో పర్సంటేజ్ ఇచ్చి మేము యువతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు తప్ప కానీ నేటి వరకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లాకు పరిశ్రమలకు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నేడు పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కూడా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కోరేదొకటే, నిరోధక యువత ఓట్లతోటి అధికారంలో వచ్చి నేడు నిరోధక యువత హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉద్యోగ ఉపాధి అవకాశాలకై నోటిఫికేషన్ విడుదల చేయాలి. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పోతుకపల్లి గ్రామంలో శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు నేటి ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, వివిధ నదీ జలాలతో 108 కలశ స్థాపన, మహాగణపతి పూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయని, నేటి నుంచి 3 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందగలరని అన్నారు. భవానీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో అద్భుతంగా ఒక పట్టణంలో ఉండేలాగా ఈ కుగ్రామంలో ఇంత అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి మొదలుగా శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన అనుగ్రహం మనం ఉదయం చెప్పుకున్నాం కదా. భారతదేశ చిత్రపటంలో వెతుకుతే కాని దొరకని ఊరు పొత్తుకపల్లి. అలాంటి పొత్తుకపల్లి గ్రామం భారతదేశం అంతటా వినేట్టుగా కావాలి అంటే మనం జగద్గురువులను ఆశ్రయించాం. ఆ జగద్గురువుల ఆశీర్వాదంతో భానుప్రకాష్ రావు గారి పరిపూర్ణమైన అధ్యక్షతన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, అలానే ఉప సర్పంచ్ గారు, నాకు పేర్లు తెలియ కాబట్టి వాళ్ళ పొజిషన్ చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎంతో మంది గ్రామ ప్రజలు, సింగిల్ విండో చైర్మన్ గారు, అలానే ఎంతో మంది కూడా ఈ మాజీ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ సొంత పనులు విడిచిపెట్టుకుని కూడా వార్డు మెంబర్లందరూ కలిసి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు వీరందరూ కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థకు, న్యాయవాదుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణం వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో న్యాయవాదిపై దాడి జరగడం బాధాకరమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడిగా పరిగణించాలని న్యాయవాదులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్కు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఇక సహించేది లేదని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా విధులు అబ్స్టెండ్ చేయడం జరిగింది. ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాదిపై దాడి జరిగిందో అతనిపై హత్యాయత్నం కేసు పెట్టి 307 బుక్ చేసి అతనికి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే అతనికి ఎవరు కూడా బెయిల్ వేయొద్దు. ఇది వారికి ఒక గుణపాఠం కావాలి. ఈ మధ్యలో ఈ దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అందరికీ ఒక వ్యతిరేకిస్తూ అలా దాడి చేసిన వారికి ప్రత్యేక చట్టం ఎట్లా తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏదైతుందో దాడులను ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుని మీద చట్టపూర్వకంగా కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక చిగురుమామిడి మండలం రామంచకు చెందిన నాగెల్లి వెంకటేష్ రెడ్డి 29 సంవత్సరాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 నెలల క్రితమే వివాహమైన ఆయన చిన్నముల్కనూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియోలో కంటతడి పెట్టి బలవన్ మరణానికి పాల్పడడం స్థానికంగా కలిచివేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా బంధుమిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, నా భార్యమనికి అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నా. ఎస్ఐ గారికి కూడా నేను ఈ వీడియో పంపించదలుచుకున్నా. ఎస్ఐ గారు నాకు మీరే న్యాయంగా చేయగలరు. నేను బయట వాళ్ళు నన్ను ఎంతోమంది మోసం చేశారు కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ నా ఇంట్లో నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములే నన్ను మోసం చేశారు. ఈ జీవితం నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. నన్ను నమ్మక ద్రోహం చేశారు. నా ఇంట్లోనే నన్ను ప్రశాంతంగా ఆనందంగా బతకనిచ్చే రోజులు లేవు. ఇక ఆ షాప్లో నేను ఎంత పెట్టలో దేవునికి ఎరక. నేను 10 లక్షలకు పెట్టినా. నేను తీసుకొచ్చిన అప్పులు కట్టేసుకున్నా 3 లక్షలు. నా సొంతంగా 7 లక్షలు పెట్టినా. వాళ్ళు పెట్టలే అని అబద్ధం ఆడుతున్నారు. సరే వాళ్ళు పెట్టిన పైసలైనా సరే చెప్పుర్రి, నేను కట్టి నేను ఉంచుకొని నడిపించుకుంటాను, నీకు మీ గుంట నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడే సంతకాలైనా పెడతాను, నేను మీ పేర్లైనా చేపిస్తా. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జంగిలి ఐలందర్ యాదవ్, లతలను భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల కమలాకర్ పిలుపు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎంతో విశేషమైన ఎదుర్కోలు కార్యక్రమం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి పొన్నం. కరీంనగర్ హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.